నమస్కారం భక్తి 360కి స్వాగతం. జగన్నాథుడి రథయాత్రలో దాగున్న మహిమ ఏంటి? స్వామి ఆలయం బయటకు ఎందుకు వస్తారు? భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప ఉత్సవాలు కూడా జరుగుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే ఒక మహోత్సవం ఉంది. అదే పూరి జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్ర మొదలైతే ఒడిశాలోని పూరి నగరం మొత్తం జై జగన్నాథ్ నినాదాలతో మారుమోగిపోతుంది. లక్షలు కాదు, కోట్లాది మంది భక్తులు ఒకే చోట చేరి స్వామివారిని దర్శించుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. అయితే ఈ రథయాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? ప్రపంచంలో ఎన్నో ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి పూరి జగన్నాథ రథయాత్రకి ఎందుకు ఇంత విశిష్టత స్థానం ఉంది? అసలు స్వామివారు సంవత్సరంలో ఒక్కసారి ఆలయం నుంచి బయటకు ఎందుకు వస్తారు? రథాన్ని లాగితే నిజంగానే పుణ్యం లభిస్తుందా? ఈ రథయాత్రలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలేంటి? ఈ రోజు ఈ దివ్య విశ్లేషాన్ని భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తారు. జగన్నాథుడు అంటే జగతుకే నాథుడు, ప్రపంచానికి ప్రభు. ఇక్కడ స్వామివారు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి కొలువై ఉంటారు. ఈ ముగ్గురిని ఒకేసారి దర్శించుకోవడం ఎంతో మహాపుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే రథయాత్ర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు పూరికి తరలి వస్తారు. ఈ ఉత్సవానికి నెలల ముందే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఎందుకంటే జగన్నాథుడి రథాలు సాధారణ రథాలు కావు, ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. గత సంవత్సరం ఉపయోగించిన రథాన్ని మళ్ళీ వాడరు. ప్రతి ఏడాది ప్రత్యేకంగా ఎంపిక చేసిన పవిత్రమైన చెక్కతో 3 కొత్త రథాలను తయారు చేస్తారు. ఈ పనిని కొన్ని ప్రత్యేక కుటుంబాలు వారసులే నిర్వహిస్తారు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. మొదటిది జగన్నాథ స్వామి రథం. దీని పేరు నంది ఘోష. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ఎత్తు దాదాపు 45 అడుగుల పైగా ఉంటుంది. పసుపు, ఎరుపు రంగులతో ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు. రెండోది బలభద్రుని రథం. దాని పేరు తాళధ్వజ. మూడోది సుభద్రాదేవి రథం. దీని పేరు దర్పదలనం లేదా దేవదలనం. 3 రథాలు ఒకేసారి విధుల్లోకి వస్తే ఆ దృశ్యం చూసేందుకు 2 కళ్ళు చాలవని భక్తులు చెప్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న. ప్రపంచంలో చాలా దేవుళ్ళు ఆలయంలోనే ఉంటారు, కానీ జగన్నాథుడు మాత్రం ప్రతి సంవత్సరం బయటకు ఎందుకు వస్తారు? దీనికి పురాణాల్లో ఎంత అందమైన కథ ఉంది. ఒకసారి సుభద్రాదేవి ద్వారకా నగరాన్ని చూడాలని తన సోదరులైన శ్రీకృష్ణుని, బలరాముడిని కోరిందని చెప్తారు. ఆమె కోరికను తీర్చేందుకు 3 రథాలపై నగర విహారానికి బయలుదేరారు. అదే సంప్రదాయం కాలక్రమేణా రథయాత్రగా మారిందని ఒక విశ్వాసం. ఇక మరో విశ్వాసం ప్రకారం స్వామివారు తన భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వయంగా ఆలయం బయటకు వస్తారని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆలయంలోకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, కొన్ని కారణాల వల్ల ఆలయంలోకి వెళ్ళలేని వారు కూడా ఉంటారు. అందుకే నా భక్తులు నన్ను చూడలేకపోతే నేనే వారి వద్దకు వస్తాను అనే దైవ కారణాన్ని ప్రతీకగా ఈ రథయాత్రను భావిస్తారు. అందుకే ఈ ఉత్సవాన్ని భగవంతుడు తన భక్తుల వద్దకు వచ్చే మహోత్సవం అని అంటారు. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు జరిగే ఒక విశేషం గురించి కూడా తెలుసుకోవాలి. ఒడిశా గజపతి మహారాజు స్వయంగా బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేస్తారు. దీనిని చేరా పహారా అని అంటారు. ఒక మహారాజు దేశాన్ని పాలించే రాజు స్వయంగా చీపురు పట్టి స్వామివారి రథాన్ని శుభ్రం చేయడం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. భగవంతుని ముందు అందరూ సమానమే. రాజైనా పేదవాడైనా దైవ సన్నిధుల్లో అందరూ సేవకులే. ఈ వినయమే జగన్నాథ సంప్రదాయం గొప్పతనం. రథయాత్ర ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది భక్తులు రథాలను లాగేందుకు పోటీ పడతారు. ఎందుకంటే స్వామివారి రథాన్ని ఒక్కసారిగా అయినా లాగే అవకాశం వస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఎండను కూడా లెక్క చేయకుండా, వానను కూడా పట్టించుకోకుండా జై జగన్నాథ్ అంటూ భక్తి పరవశంలో రథాలను లాగుతారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో మాటలో చెప్పడం చాలా కష్టం. లక్షలాది గొంతులు ఒకేసారి జై జగన్నాథ్ అని నినాదిస్తే ఆ శబ్దమే ఒక దివ్య అనుభూతిని కల్పిస్తుంది. ప్రతి భక్తుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. ఎందుకంటే వారు రథాన్ని లాగడం కాదు, తమ జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తున్నామనే భావంతో సేవ చేస్తారు. రథయాత్ర ప్రారంభమైన తర్వాత శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి తమ రథాలపై పూరి నగరంలోని ప్రధాన వీధుల గుండా ప్రయాణించి గుడికి ఆలయానికి చేరుకుంటారు. ఈ గుడించే ఆలయానికి కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
పురాణాల ప్రకారం ఇది జగన్నాథ స్వామి వారి అత్తగారి ఇల్లు అని కొందరు విశ్వసిస్తారు. మరికొందరు దీన్ని భక్తి రూపమైన పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ చేరుకున్న అనంతరం స్వామివారు కొన్ని రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఎంతో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకునే ఉత్సవాన్ని బహుదా యాత్ర అని పిలుస్తారు. ఇది కూడా రథయాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందులో ఒకటి జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు రాతితో కాకుండా ప్రత్యేకమైన పవిత్ర వేప చెక్కలతో తయారు చేయబడతాయి. కొన్ని సంవత్సరాలకి ఒకసారి నవక బెల్లర అనే మహా ఉత్సవంలో పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో జరిగే ఆచారాలు అత్యంత గోప్యంగా నిర్వహించబడతాయి. భక్తుల విశ్వాసం ప్రకారం విగ్రహాల మధ్యలో ఉండే దివ్య తత్వాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ప్రత్యేక నియమాలను పాటిస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటిగా భావించబడుతుంది. మరో విశేషం ఏమిటంటే జగన్నాథ స్వామి రూపం కూడా మనం సాధారణంగా చూసే దేవతా విగ్రహాల్లా ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో, చేతులు, కాలు పూర్తిగా కనిపించని ప్రత్యేక రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉందని అనుచర్యలు చెప్తారు. భగవంతుడు కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తున్నాడనే భావనకు ఆ పెద్ద నేత్రాలు ప్రతీకగా భావిస్తారు. అలాగే ఆయనకు అందరూ సమానమే అనే సందేశాన్ని కూడా ఈ రూపం తెలియజేస్తుందని విశ్వసిస్తారు. ఇక రథయాత్ర రోజున మరో గొప్ప విషయం ఏమిటంటే ఆ రోజు స్వామివారిని ఒక్కసారి దర్శించిన, రథాన్ని ఒక్కసారి తాకినా లేదా భక్తి భావంతో జై జగన్నాథ్ అని నామస్మరణ చేసినా అది ఎంతో పుణ్యప్రదమైన శాస్త్రం అని విశ్వాసం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పూరికి చేరుకుంటారు. కొంతమంది ఎన్నో రోజుల ముందే వచ్చి అక్కడే ఉంటారు. మరికొందరు వందల కిలోమీటర్లు నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వారి కళ్ళల్లో కనిపించే ఆనందం, వారి హృదయాల్లో కనిపించే భక్తి రథయాత్ర మహిమను మరింత గొప్పగా తెలియజేస్తాయి. 2026 సంవత్సరంలో జగన్నాథ రథయాత్ర జూలై 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పూరి నగరం అంతా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడబోతుంది. భక్తులు లక్షల సంఖ్యలో కాకుండా కోట్ల సంఖ్యలో తరలి వస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ఈ మహోత్సవానికి ప్రత్యేకంగా వీక్షించేందుకు వస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరికి పూరి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు తమ ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జగన్నాథ స్వామి నామస్మరణ చేస్తూ రథయాత్రను ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తూ స్వామివారిని మనసారా ప్రార్థించినా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఎందుకంటే భగవంతుడు కోరేది మన భక్తిని మాత్రమే. భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటారు. జగన్నాథ రథయాత్ర మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని కూడా నేర్పుతుంది. మన జీవితం అనే రథాన్ని నడిపేదే పరమాత్మ. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలు, విజయ పరాజయాలు అన్ని ఆయన సంకల్పంలోనే భాగమే. మన కర్తవ్యం ధర్మాన్ని విడవకుండా, భక్తిని కోల్పోకుండా మన ప్రయాణాన్ని కొనసాగించడం. అప్పుడు జగన్నాథ స్వామి తప్పకుండా మన జీవిత రథానికి సారథిగా ఉంటారు. ఈ పవిత్రమైన రథయాత్ర విశేషకులు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. జగన్నాథ స్వామి వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ కథలు, ఆలయ రహస్యాలు తెలుసుకోవడానికి మా భక్తి 360 ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.